ఆస్తి డాక్యుమెంట్ వల్ల ప్రయోజనం ఎవరికి చేకూరుతుంది? వాళ్ళకేగా. అంటే మోటివ్ ఏదవుతుంది మర్డర్లో? ప్రాపర్టీ. ప్రాపర్టీ రైట్స్ ఎవరికి వస్తాయి? ఇప్పుడు ఆయన చనిపోయాక అకస్మాత్తుగా ఆస్తులన్నీ అమ్మాయి పేరు రిజిస్టర్ ఎట్లయిపోయినాయి? కానీ మర్డర్ జరిగిందైతే కారణం వేరు, వీళ్ళు ఈయన బెదిరించిన కారణం అయితే వేరు. వీళ్ళ ప్రయోజనం కోసం లేదంటే ఆస్తుల కోసం అవినాష్ రెడ్డి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని నరేట్ రాజశేఖర రెడ్డి సునీత బెదిరించారు, అంతేనా? అక్కడ జరుగుతుంది లింక్ ఉందా? దానికి దీనికినే పక్కా లింక్ ఉంది. మర్డర్ జరిగినటువంటి కారణం ఏంటన్నది వాళ్ళకి తెలుసు. అదే అంటున్నాను, వాళ్ళిద్దరికి తెలుసు. కేసులో జరిగిన తర్వాత తెలుసా, కారణం ముందే తెలుసా? వాళ్ళకి ముందే తెలియకపోతే వాళ్ళు ఎట్లాగా ఆ రోజున లెటర్ రాయమంటారు? ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఎవరి పేరో రాయమన్నారు, అది కానీ వీళ్ళు ఈ సునీల్ యాదవ్ గారికి కోపం ఉన్నటువంటి డ్రైవర్ పేరు రాయించారు. దాని కారణం ఎందుకంటే ఆయన తీసేసి ఇంకో డ్రైవర్ని పెట్టాడు కాబట్టి ఆ డ్రైవర్ పేరు రాయించాడు. అసలు రాయాలనుకున్న పేరు ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది. అది వీళ్ళకి తెలుసా? ఏది? మరి అందుకే కదా దాచేసిన లెటరు. అదే వీళ్ళకి తెలిసిన కృష్ణారెడ్డి ఆరోపణ ఒక రకంగా. ఆ లెటర్ చెప్పాక దాసేయమన్నారు. తర్వాత వచ్చిన తర్వాత ఇంకొకటి ఏమైంది, కృష్ణారెడ్డిని ఇందులో సిఐ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది. అంతా అయిపోయాక కృష్ణారెడ్డిని సుధా సింగ్ దర్యాప్తప్పుడు ఈయన చెప్పిన పాయింట్ల ఆధారంగానే అక్కడ దాకా వెళ్ళారు. మొత్తం దర్యాప్తు తేల్చేశారు, వీళ్ళే అన్నది తేల్చేశారు. ఆ కాగితం పట్టుకునే టైంలో ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాగితం పట్టుకునే టైం రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి పూర్తిగా కేసుని ఇటుకు తీసుకురావడానికి, పొలిటికల్ వైపుకి తీసుకురావడానికి తగినటువంటి విధంగా పనిచేసి పెట్టాడు రామ్ సింగ్. అంటే అవినాష్ రెడ్డిని లాగడం అప్పుడు స్టార్ట్ లాగడానికి చేస్తూ దానికి ఇతన్ని అంటే ఏ ఎవిడెన్స్ లేదు. ఎందుకు అతనికి బెయిల్ ఇచ్చేసింది? అదే కదా, భాస్కర్ రెడ్డికైనా అవినాష్ రెడ్డికైనా జస్ట్ దస్తగిరి స్టేట్మెంట్ లో కూడా కన్ఫర్మేషన్ లేదు. దస్తగిరి ఏమన్నాడు, నాకు డబ్బులు ఇచ్చినటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పాడు,